రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లో బంగారం చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన ముఠా దోపిడీకి పాల్పడినట్లు తేల్చారు. కీలక నిందితుడు గ్యాంగ్స్టర్ సుబోధ్ సింగ్ బీహార్లోని పూర్ణియా జైలులో ఉన్నాడని, అతన్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ప్రత్యేక యాప్ ద్వారా సమాచారం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దోపిడీలు చేస్తున్నట్లు గుర్తించామంటున్న సిపితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కరీంనగర్ నగల దోపిడీ కేసును పోలీసులు ఛేదించడం జరిగింది. ఇందుకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది, కొంత సొత్తును రికవర్ చేయడం జరిగింది. సో 11 రోజులు అంటే 3వ తారీఖు రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. 11 రోజుల తర్వాత నిందితులను పట్టుకున్నట్లుగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ కేసును ఎలా ఛేదించారు, నిందితులను ఎట్లా పట్టుకున్నారు, దాంట్లో ఈ అనుభవాలు ఎలా ఉన్నాయనేది మనతో పాటు పంచుకోవడానికి కరీంనగర్ సిపి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇన్సిడెంట్ 3వ తారీఖు జరిగింది, ఈరోజు మీరు నిందితులను పట్టుకున్నారు. ఓవరాల్గా 11 రోజుల సమయం పట్టింది. ఈ నిందితులను పట్టుకోవడంలో మీకు ముఖ్యంగా ఏ ఆధారాలు దొరికాయి? ఫస్ట్ మనకు స్టార్టింగ్లో సీసీటీవీ ఫుటేజ్ తప్ప ఏమీ లేవు. సో ఆ తర్వాత కేసును ఏ విధంగా మీరు ఛేదించారు? నమస్కారం. ఈ 3rd మే రోజు జరిగిన పిఎంజే జ్యువెలరీ కేసు ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు 13 అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సీసీటీవీ ద్వారా ఫస్ట్ వాళ్ళకి ఎస్కేప్ రూట్, దెన్ వాళ్ళకి ఫోటో ఐడెంటిఫికేషన్ వాళ్ళు చేయడం జరిగింది. దెన్ ఆ ఫొటోస్కి మేము డిఫరెంట్ స్టేట్స్లో సర్క్యులేట్ చేసాము. అక్కడ నుంచి కూడా మనకు చాలా ఇన్పుట్స్ వచ్చినాయి. ప్రతి ఇన్పుట్స్కి వెరిఫై చేసిన తర్వాత ఈ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు మన దగ్గర చాలా టెక్నికల్ టూల్స్ కూడా ఉంటాయి. ఆ టెక్నికల్ టూల్స్ హెల్ప్ చేసుకొని కూడా కొన్ని సస్పెక్ట్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి సస్పెక్ట్స్ కూడా సైమిల్టేనియస్లీ వేరే స్టేట్ పోలీస్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతా చేసిన తర్వాత సమ్ ప్రొఫైల్స్ వి షార్ట్ లిస్టెడ్. ఆ ప్రొఫైల్స్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అక్కడ స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళతో వెరిఫై చేసుకొని, జైల్లో ఉన్న పాత ఆఫెండర్స్ కూడా దగ్గర పోయి వాళ్ళకి ఫోటో చూపించడం, వాళ్ళతో కూడా వెరిఫై చేసుకొని ఈ ఐడెంటిఫై ప్రాసెస్ చేయడం జరిగింది. సో మీరు ఈ నిందితులను గుర్తించిన తర్వాత దీన్ని సుబోధ్ గ్యాంగ్గా మీరు గుర్తించారు. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీస్ ఆఫ్ సుబోధ్ గ్యాంగ్? ఈ సుబోధ్ గ్యాంగ్ ఏంటి అసలు స్పెషాలిటీస్? ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ మల్టిపుల్ గ్యాంగ్ మెంబర్స్ అతని గ్యాంగ్ కింద ఉంటాయి. అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ మీద పాత డకాతి, ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ జరిగి ఉంటాయి. మోస్ట్లీ జైల్లో సర్వింగ్ ది ప్రిజన్ సెంటెన్స్ టైం సర్వ్ చేసినప్పుడు ఇతను కాంటాక్ట్లో వస్తారు. దెన్ ఇతనికి వీళ్ళకి రిక్రూట్ చేస్తారు. స్ట్రిక్ట్లీ ఒక ఆఫెన్స్ చేయడానికి డీటెయిల్ రెకీ చేస్తారు. ఈ ఆఫెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 months వరకు రెకీ చేయడం జరిగింది. ఆ తర్వాత మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తారు. అది రెకీ చేయడానికి, అడ్వాన్స్ రెకీ చేయడానికి ఒక టీం ఉంటాయి. రెకీ ప్లస్ ఎగ్జిక్యూషన్ క్రైమ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక టీం ఉంటాయి. తర్వాత వెపన్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, తర్వాత దొంగతనమైన జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. దీనిపైన ఒకటి హ్యాండ్లర్ ఉంటారు. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా వాళ్ళకి చెప్పడం యా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద స్పెషాలిటీ. ఇది కాకుండా నీడ్ టు నో బేసిస్ ఫాలో చేస్తారు. నీడ్ టు నో బేసిస్లో వాళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ కూడా, యాక్చువల్ ఐడెంటిటీ డీటెయిల్స్ గురించి కూడా ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఫస్ట్ టీంలో 5 members ఉన్నారు. ఈ మెంబర్స్కి రియల్ నేమ్స్ ఏముంది చాలామందికి గ్యాంగ్ లోపల తెలియదు. సో ఇట్లా ఉంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఆ తర్వాత అఫెన్స్ అయిన ముందు ఎట్లా షెల్టర్ తీసుకోవాలి, అఫెన్స్ అయిన తర్వాత ఎట్లా ఎస్కేప్ చేయాలి, ఎట్లా పోలీస్ చెకింగ్ ఎస్కేప్ చేయాలి, ఫేక్ ఆధార్ కార్డ్స్, యూజ్ ఆఫ్ ఫేక్ బైక్ నెంబర్ ప్లేట్స్, ఫేక్ నేమ్స్ అన్నీ చేస్తారు. అండ్ వెహికల్స్ వదిలేసి అక్కడ బై వాక్ వెళ్ళడం, ఆటోలో వెళ్ళడం, బస్లో వెళ్ళడం, తర్వాత ట్రైన్లో వెళ్ళడం, ఇట్లా చేస్తారు. దెన్ అఫెన్స్ అయిన తర్వాత కూడా దే డోంట్ కాంటాక్ట్ ఈచ్ అదర్. అండర్గ్రౌండ్ అయి తర్వాత దే చేంజ్ దేర్ ఫేషియల్ ఫీచర్స్ ఆల్సో. ఫేషియల్ ఫీచర్ అంటే హెయిర్ రిమూవ్ చేసి ఉంటారు, లేకపోతే షేవ్ చేస్తారు, ఇట్లా కూడా చేంజెస్ చేస్తారు. సో దీస్ ఆర్ సర్టన్ ఫీచర్స్. సో సుబోధ్ గ్యాంగ్ ఇది కరీంనగర్లో ఈ దోపిడీకి పాల్పడింది కదా. సో ఓవరాల్గా మీరు గమనించింది ఏంది? ఎక్కడ మనం ఫెయిల్యూర్ అయ్యామంటే గ్యాంగ్ వచ్చింది, దాడి చేసింది, వెళ్ళిపోయింది. అయినా మన 11 రోజులు దీనికి టైం పట్టింది. మనకు మెయిన్ ఇన్వెస్టిగేషన్లో ల్యాప్సెస్ మనకు ఎక్కడ కనిపడ్డాయి? జస్ట్ జనం నుంచి సహకారంలో ల్యాప్సెస్ ఎక్కడ కనపడ్డాయి? ల్యాప్సెస్ గురించి చెప్తే ఫస్ట్ వీళ్ళు ఇక్కడ చాలా టౌన్స్లో షెల్టర్ తీసుకున్నారు. ఆ షెల్టర్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా ధర్మపురి లా చూస్తే అక్కడ సరిగా వీళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ అడగలేదు. ఆధార్ కార్డ్ కాపీ, ఏమైనా కాపీ ఉంటే అది తీసుకోవాలి కదా. ఒక మొబైల్ నెంబర్ కూడా ఉంటే తీసుకోవాలి. మొబైల్ నెంబర్ కూడా పని చేస్తుందా లేదా కాల్ చేసి చెక్ చేయవచ్చు. సో సర్టన్ లెర్నింగ్స్ ఉన్నాయి. ల్యాప్సెస్ హోటల్ లాడ్జెస్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట స్టేట్ నుంచి ఎవరైనా వస్తే ఇంకా ఎక్కువ అడగాలి, ఎక్కువ చెకింగ్ చేయాలి. ఆ తర్వాత ఏమైనా సస్పిషియస్ మూమెంట్ ఉంటే పోలీస్కి చెప్పాలి. ఈ ఆఫెన్స్ అయిన తర్వాత కూడా 2 days తర్వాత మనకి ఈ లాడ్జ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ ముందే సర్క్యులేట్ అయింది, ముందే చెప్పవచ్చు ఉండవచ్చు.
చెప్పవచ్చు. సో దీనివల్ల మనకి డిలే అయింది. సో మెయిన్లీ ల్యాబ్సెస్ అంటే హోటల్స్, లాడ్జెస్ చెకింగ్ సరిగా ఉండాలి. సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఈ టైప్ ఆఫ్ షోరూమ్స్లో, జ్యువెలరీ షోరూమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఎట్లా బెటర్ చేయవచ్చు దీని గురించి కూడా. అండ్ పోలీస్ తరఫు నుంచి కూడా మనకి లెర్నింగ్స్ ఉన్నాయి దట్ ఈ టైప్ ఆఫెన్స్ జరిగితే వాట్ కైండ్ ఆఫ్ రూట్స్ దే ఆర్ ఫాలోయింగ్, ఎట్లా ఎస్కేప్ చేయడానికి వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు, ఎట్లా మన చెకింగ్ చేయాలి. దట్ ఆల్ లెర్నింగ్ వీ హ్యావ్ నోటెడ్. సో మీరు ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే పట్టుకున్నారు. సో మొత్తం 13 మంది ఉన్నారని మీరే చెప్తున్నారు. మిగిలిన వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు? అలాగే చోరీ అయినటువంటి సొత్తు పరిస్థితి ఏంటి? ఫర్ బోత్ ద థింగ్స్, ఫస్ట్ పట్టుకోవడానికి మా టీమ్స్ ఆర్ వర్కింగ్ హార్డ్. ఇంకా సూన్ వీల్ అరెస్ట్ దెమ్. అండ్ రికవరీ గురించి కూడా సెపరేట్ టీమ్స్ వాళ్ళకి ఆపరేట్ చేయడం అది చేశారు అండ్ డిస్పోజల్ చేశారు. కాబట్టి ఈ టీంకి ఆ టీంకి లింక్ లేదు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. బట్ సూన్ విల్ ఎన్షూర్ ద రికవరీ ఇస్ దేర్. ఇది కరీంనగర్ సిపి చెప్తున్నటువంటి వివరాలు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు. ఇందులో కీలక భూమిక పోషించినటువంటి సుబోధ్ గ్యాంగ్కు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 13 మంది నిందితుల్లో మొత్తం 3 మాత్రమే ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ అంటే ఎవరెవరు సహకరించారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఏవి కూడా ప్రస్తుతానికైతే లీక్ చేయలేదు. రికవరీ అంటే చోరీ అయినటువంటి సొత్తును కూడా వీలైనంత వరకు రికవరీ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.